ప్రభువారు అని మనం చూస్తే ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? చూడండి, నేను చదువుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన సంచరించు ఎరుకోలో ఆ పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. చెప్పాలి, దాని గుండా పోచుండెను. ఎందుకు ఎరుకో ప్రాంతంలో యేసు ప్రభువారు ప్రవేశించాడు? ఎరుకో ప్రాంతంలో ప్రవేశించడానికి గల కారణం ఏంటి? ఎరుకో ప్రాంతానికి గల యేసు ప్రభువారు రావడానికి కారణం ఏంటి అని మనం బాగా ఆలోచన చేసినట్లయితే, ఎరుకో ప్రాంతము శపించబడిన ప్రాంతము. చెప్పాలి, ఏ ప్రాంతం అంట? ఎరుకో ప్రాంతము శపించబడిన ప్రాంతం. అది అపవిత్రమైన ప్లేస్. ఏ ప్రాంతం అది? ఎరుకో ప్రాంతం. ఏముంది అక్కడ ఎక్కువగా అంటే భయంకరమైన విగ్రహారాధన ఉంది. భయంకరమైన ఆ విగ్రహారాధన జరిగింది అక్కడ. దేవునికి వ్యతిరేకమైన క్రియ అక్కడ ఉంది. అందుకనే యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఎరుకో ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు, ఎరుకో ప్రాంతాన్ని మీరు పట్టుకున్నప్పుడు, ఎరుకోని మీరు స్వాధీనం చేసుకుపోయేటప్పుడు ఎరుకోలో ఉన్న దేన్ని కూడా మీరు తీసుకోమాకండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ ప్రాంతం అపవిత్రతతో నిండి ఉంది, ఆ ప్రాంతం దోషంతో నిండి ఉంది, ఆ ప్రాంతం హేయమతో నిండి ఉంది. కనుక పాత నిబంధనలో ఉన్న ఎరుకో పట్టణాన్ని యేసు ప్రభువు పాత నిబంధనలు ఎవరు కూడా ఆ పాపాన్ని కానీ శాపాన్ని కానీ ఎవరు తీయలేకపోయారు. ఎందుకు అసలు శపించబడింది? ఎందుకు శాపానికి గురైంది అంటే, ఆ ఎరుకో ప్రాంతాన్ని దేవుడు స్తుతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దాని చుట్టూ తిరిగి స్తుతించారు, దాని చుట్టూ తిరిగి ఆయన ఆరాధించారు. అప్పుడు ఎరుకో గోడను కూల్చి ఆ ఎరుకోలో ఉన్న రాజుని ఇశ్రాయేలు ప్రజలకి అప్పగించినప్పుడు, అక్కడున్న ప్రజలను అప్పగించినప్పుడు మొత్తాన్ని హతమార్చి నిశ్చయముగా వారందరినీ కూడా తీసేసి అక్కడ ఉన్నదంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే దేవుడు చెప్పాడు, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క వస్తువు కూడా మీరు మాత్రం స్వయంగా తీసుకోమాకండి అని చెప్పాడు. అపవిత్రమైన దాంట్లో నుంచి కొంచెం తీసుకున్న అపవిత్రతే, ఎక్కువ తీసుకున్నా కూడా అపవిత్రతే. అపవిత్రతే తాకినా కూడా, చెప్పాలి, ఏం చేసినా కూడా, తాకినా కూడా అపవిత్రతే. అయితే స్పష్టంగా చెప్పినప్పుడు వినాలి. వినకుండా కాబట్టి అపవిత్రమైన దాంట్లో ఏలు పెట్టారు, వారు శపించబడ్డారు, వారు పట్టబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, చంపబడ్డారు, భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే అదే ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభువారు ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడంటే ఎరుకోలో ఉన్న పాపాన్ని తీయటానికి, ఎరుకోలో ఉన్న శాపాన్ని తీయటానికి. చూడండి, సుంకపు గుర్తుదారుడైన పొట్టి జక్కయ్య. ఎవరంట? సుంకపు గుర్తుదారుడైన పొట్టి జక్కయ్య. ఈయన గురించి చాలా సార్లు విన్నాం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో రెండు విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, ఎరుకో ప్రాంతంలో ఉన్న శాపాన్ని కొట్టేయడానికి యేసు ప్రభువారు వచ్చాడు. 2, అయితే ధనవంతులు పరలోక రాజ్యానికి వారసులు కారా. చెప్పాలి, ఆ విషయం యేసు ప్రభువు తెలియజేయడం కోసం స్పష్టంగా వచ్చాడు. ధనవంతులు పరలోక రాజ్యానికి వారసుగా కారా? ధనవంతులు యేసు ప్రభువుని గుర్తిస్తారా, గుర్తించరా? చెప్పాలి మీరు. ధనవంతులు గుర్తించరా? పరలోకం వెళ్తారా, వెళ్ళరా? చెప్పాలి, వెళ్తారా, వెళ్ళరా? ఎందుకని వెళ్ళరు? అది కూడా వెళ్ళపోతే ఎందుకని వెళ్ళరు? చెప్పాలి, ఏ కారణంగా వెళ్ళరు? ఏంటి కారణం చెప్పాలి కదా. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్ళరు? దేనికి వెళ్ళరు? ధనం కనపడితే, ధనవంతులుగా ఉంటే, ఏ కొరత లేకపోతే, సమృద్ధిలో ఉంటే, విస్తారంగా ధనం ఉంటే, చెప్పాలి, ఎవరు గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రావు, ఏ ఆజ్ఞలు గుర్తుకు రావు,
ఏ షరతులు గుర్తుకు రావు అంటే చెప్పాలి, యేసయ్య చెప్పిన ఏ ఆజ్ఞ కూడా వారికి గుర్తురాదు. అయితే మరి బైబిల్ గ్రంథంలో ధర్మవంతులు లేరా? బైబిల్ గ్రంథంలో ధర్మవంతులు యేసుప్రభువు వారు గుర్తించలేదా అంటే లేదు, అట్టడానికి వీల్లేదు. ధర్మవంతులు కూడా యేసుప్రభువు వారు సంపూర్ణంగా గుర్తించిన వాళ్ళు ఉన్నారు. వారిలో అబ్రహాము ఒకడు. చెప్పాలి, దేవుని స్తోత్రం. వారిలో అబ్రహాము ఒకడు. రెండోది ఏబో. చెప్పాలి, రెండో మనిషి ఎవరంట? ఏబో. మూడవది ఎలీషా. నాలుగవది యెహోషువ. ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగా ఆస్తుపరులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తున్న ఉన్నారు. అయితే వాళ్ళు ఏమి నిలిపారు చేస్తా? దేవుని మీద భయాన్ని నిలిపారు. అందుకని వారు సంపూర్ణంగా దీవించబడ్డారు, గొప్ప ప్రవర్తనలు అయ్యారు, అంటే మంచి కాపురులు అయ్యారు, దేవునికి మంచి వారిగా నిలబడ్డారు, దేవుని ప్రజలు పరిపాలించే వారిగా నిలబడ్డారు. అయితే ఈరోజు ధనవంతులు వెళ్తారా వెళ్ళరా అనేది మనం క్వశ్చన్ చేయకూడదు, రెండో తీర్పు తెచ్చకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ధనవంతులు పరలోకం వెళ్తారా వెళ్ళరా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. చెప్పాలి, పరలోకం వెళ్ళేది ఎలా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు వెళ్తావో వెళ్ళవో నీ చేతిలో ఉంది, వెళ్తానో వెళ్ళనో నా చేతిలో ఉంది. మనం ఏం చేయాలంట? చెప్పాలి, మనం ఏం చేయాలంట? ధనాన్ని ఎక్కడ చూడకూడదు. చెప్పాలి, ధనాన్ని ఎక్కడ చూడకూడదు. సామెతల గ్రంథం 11:4 రాయబడింది, ఉగ్రత దినమందంట ఆస్తి అక్కడకు రాదు. చెప్పాలి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. ఈ మాట ఎవరు రాశారు? రాజైన సొలొమోను రాశాడు. రాజైన సొలొమోను రాశాడు. ఎవరు రాశాడు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. సపోజ్ ఇప్పుడు 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ప్రాణాపాయంలో చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ 10 ఇళ్ళు వచ్చి కాపాడతాయా? చెప్పాలి, కాపాడతా? 10 ఇళ్ళు. పొలాలు ఉంటే పొలాలు కాపాడతాయా? బంగారం ఉంటే బంగారం కాపాడతాయా? ఏమీ కాపాడదు. ఆయుష్ కాలం అంతా యేసయ్య చేతిలో ఉన్నాయి. చెప్పాలి, నీ ఆయుష్, నా ఆయుష్, మనందరి ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆయుష్ పొడిగించాలంటే దేవుడు పొడిగించాలి, నిన్ను బ్రతికించాలంటే యేసయ్య బ్రతికించాలి. ఏ ఆస్తు పాస్తు నిన్ను బ్రతికించు. కోట్ల కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే తరతరాలు వాళ్ళ వంశంలో ఉన్న వారందరూ తరతరాలు పిల్లల తరం తరతరాలు తిన్నా కానీ తరగని ఆస్తి పరులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం ఆస్తి కాపాడలేకపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే చెప్పాలి, పొట్టి జక్కయ్యనే కాదు, పొట్టి జక్కయ్యలాగున్న ప్రతి ఒక్కరిని స్పష్టంగా మీరు చెప్పాలంటే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు మార్చడానికి వచ్చాడు. ఎవరికి ఇచ్చేవాళ్ళు? చెప్పాలి, వడ్డీలకి ఎవరైతే ఇస్తున్నారో, వడ్డీలకి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళను మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏం నవ్వుతున్నారు? ఇది రియల్ నిజం. హల్లెలూయా. అందులో నేను కూడా ఒకరిని, నేనేమి గొప్ప అని చెప్పట్లేదు ఇక్కడ, అర్థమవుతుందా? వడ్డీలకు ఇచ్చేవాడిని, వడ్డీలు తీసుకునేవాడిని మార్చడానికి వచ్చాడు. ఎవరు తెలుసా? ఈ సుక్కపు గుర్తుదారు జక్క ఎవరు తెలుసా? ఇంటి చిత్తుని వసూలు చేసేవాడు, ఇంటి పనుని వసూలు చేసేవాడు అన్యాయంగా. చెప్పాలి, ఏంటంట? అన్యాయంగా. న్యాయం ఉందా? ఇప్పుడు ఉందా న్యాయం? 10 రూపాయలు ఉంటే, 20 రూపాయలు ఉంటే, 30 రూపాయలు ఉంటే, 40 రూపాయలు ఉంటే, ఈ వడ్డీ తీసుకున్న వాడు అందరూ కూడా డబ్బులకు డబ్బులు కట్టుకుంటూ పోవటమే. వాడు కూడా చివరికి కట్టే చోట కడతాడు. దేవుడి స్తోత్రం. ఈ సమయంలో ఖచ్చితంగా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక 10 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ జర్నీ చేయలేను, నాకున్న బలహీనతను బట్టి. అక్కడికి మించి నేను అవతల జర్నీ చేయాలంటే కంపల్సరీగా ఆర్ఎంపీ ఉండాలి. ఆర్ఎంపీ లేకుండా జర్నీ చేయలేను. ఎందుకో చెప్పనా? నేను వెళ్ళే శక్తులు అలాంటి వాటి మీదకి వెళ్తూ ఉంటాను. కాబట్టి నేనుండే జాగ్రత్తలో నేను ఉండాలని
నేను ఎటు వెళ్ళినా కంపల్సరిగా ఆరోగ్యం తీసుకొని వెళ్తాను. నేను ఆరోగ్యతో ఏం చెప్పానంటే, నువ్వు ఎవరికాడైనా డబ్బులు ఎక్కువ తీసుకో కానీ నా కాడ తీసుకో బాబు అన్న. తమ్ముడు అలా అంటే అలా తమ్ముడు, నీకోసం నా సమయాన్ని హెచ్చిస్తున్నాను కదా అన్నాడు. సరే, ఇక నేను ఒక్క మాట కూడా అడగదలుచుకోలేదు, ఒక్క మాట కూడా చెప్పదలుచుకోలేదు. అలాగే కంటిన్యూ అవుతుంది. 70 కిలోమీటర్లు పోయినా, 80 పోయినా, 60 పోయినా, 20 పోయినా, ఎంత పోయినా, ఎట్టి వెళ్ళాలనుకుంటే ఏ శక్తుల మీదకైతే బాగు చేయడానికి వెళ్తున్నామో అటు ఆయన కూడా వస్తాడు మనతో పాటు. అయితే ఏం జరిగింది చెప్పనా, వసూలు చేసినందుకు ఏసై ఒకేసారి వసూలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నా కాడ వసూలు చేసింది ఏసై, ఆయన కాడ ఒకేసారి వసూలు చేశాడు, చేస్తాడు. నేనేం చెబుతానంటే, వడ్డీకి మాకండి, తీసుకోమాకండి. వాటి వల్ల వాక్యంలో రాయబడింది, ఎవడైతే మనకు అప్పిస్తాడో, మనం ఎవరికాడైతే అప్పు తీసుకుంటామో వాడికి మనం దాసులు అవుతామంట. ఎవరితో వాడికి వాక్యం రాయబడింది, వాడికి మనం దాసులు అవుతామంట. తను ఏమన్నా పడాలి, ఇంకా చెప్పాలి, తను ఏమన్నా కానీ పడాలి, ఎన్ని మాట్లాడినా కానీ పడాలి, ఎంత నిందించినా కానీ పడాలి. మనకేమో పరిస్థితులు బాగోక, పరిస్థితులు అనుకూలంగా లేక మనం అప్పు చేస్తాం బయట. ఏదో ఒక విధంగా కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సుక్కపు గుర్తుదాడు విషయంలో ఏం జరిగింది తెలుసా, యేసు ప్రభువారు ఇది నువ్వు తీసేయి అని యేసై చెప్పలా, నువ్వు మానుకో అని యేసై చెప్పలేదు. ఏం చెప్పాడు చెప్పరా, సువార్త చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడు, సువార్త చెప్పాడు. రక్షణ గురించిన వార్త చెప్పాడు. ఆయన ఎలా ఉంటే రక్షించబడతావో చెప్పాడు, ఏ విధంగా ఉంటే రక్షించబడతావో చెప్పాడు, ఎలా నడుచుకుంటే నువ్వు రక్షించబడతావో చెప్పాడు, ఎలా మెసులుకుంటే నువ్వు రక్షించబడతావో చెప్పాడు. ఈ విషయాలన్నీ చెప్తుండగానే యేసు ప్రభువారు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతుండగానే పొట్టి చెక్కలోకి పశ్చాత్తాపం వచ్చి, అయ్యా ఇదిగో నేను ఎవరికైతే అన్యాయంగా వసూలు చేశానో అంతకు 2 పాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తాను. అన్యాయంగా నేను ఎంతైతే వసూలు చేశానో అంతకు 2 ఇచ్చేస్తాను. నేను అన్యాయంగా వసూలు చేశానయ్యా, ఇది నాది కాదు, ఇది నా సొమ్ము కాదని ఆయన ఎవరికైతే వసూలు చేశాడో వాళ్ళందరికీ 2 పాలు మొత్తం ఇచ్చేశాడు. యేసు ప్రభువు రమ్మటన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడే ఇతనికి తన ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని యేసు ప్రభువు ఆజ్ఞాపించాడు. మీరు చెప్పండి, యేసు నామమున స్మరించిన వారు, యేసు ప్రభువుని, ఆయన ప్రభువుని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ రక్షించబడతారని వాక్యంలో రాబడింది. అటు వారందరూ చెప్పాలి, రక్షించబడతారా, శిక్షించబడతారా? నేను చెప్పిన పాటు మీకు అర్థమైందా? యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో, ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నిజమైన దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో అటు వారు రక్షించబడతారా, శిక్షించబడతారా? తల్లి గారు గట్టిగా చెప్పారు, ఏమవుతారు? రక్షించబడతారు. మనం ఒప్పుకోవాలంట ఆయన ప్రభువుని, రక్షకుడని, ఏకైక దేవుడు ఆయనని మన నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మనం రక్షించబడతాం. ఇక్కడ మనం చూస్తే ధనవంతులను కూడా యేసయ్య పరలోకం తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు తీసుకెళ్తాడంటే ధన వ్యామోహం చూసి, ధనాన్ని చూసి ఎర్రవేగం కాకుండా ఆయనకి భయపడి, ధనవంతుడు కూడా తాను తగ్గించుకొని, ధనవంతుడు సాత్వికుడై, ధనవంతుడు దేవుని భయమంది ఎవరైతే నడుస్తారో అట్టి వారిని కూడా పరలోకం తీసుకెళ్ళడానికి, వారికి కూడా దేవుని రాజ్యం ఇవ్వటం కోసమే దేవుడు నిశ్చయముగా వారికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇటువంటి అన్యాయ సంబంధమైన ప్రతిది కూడా తీయటానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాం, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మరొక మాటని కూడా మనం చూద్దాం. మరొక మాటని కూడా మనం